friends, welcome back to our channel Multitasking Women. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే దివాళీ ఈస్ కమింగ్. yes అండ్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది తెలుసు కదా, బెల్ బటన్ ఒక క్లిక్ చేసేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ అని సెలెక్ట్ చేసేస్తే మన నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అని ముందుగానే మీకు చేరిపోతాయి అన్నమాట. మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టే అంటే కొన్ని బ్లాగ్స్ కి వేసుకున్న శారీస్ అండ్ జ్యువెలరీ గురించి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేస్తారు అండ్ కొందరు మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా అడిగారు అనమాట, ఎక్కడ తీసుకున్నావు అది అని. అంటే ఆన్లైనా షాప్ లోనా ఎక్కడ తీసుకున్నావు, కొంచెం బాగుంది వెరైటీగా కలెక్షన్ కొంచెం చూపిస్తావా అని. నాకు అది ఎప్పుడో మన సెకండ్ వ్లాగ్ అప్పుడు సెకండ్ వీడియో అప్పుడు అడిగారు, ఇంకా అడుగుతున్నారు. చాలా సారీ అండి ఇంత లేట్ అయింది. అంటే తెలుసు కదా తిరుగుతున్నాను, పదే ఇదే రీజన్ చెప్తున్నాను కదా, నాకు అదే రీజన్ అండి బాబు. వైజాగ్, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఇన్ని తిరుగుతున్నాను నేను లాస్ట్ 2-3 మంత్స్ నుంచి. అందుకే సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ మై శారీ అండ్ సమ్ జ్యువెలరీ కలెక్షన్. ఫుల్ కాదు కొంచెం అనమాట, చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, స్టార్ట్ చేద్దామా వీడియో? ఇప్పుడు ఫస్ట్ నేను ఫ్యామిలీ ఫన్ బ్లాగ్ లో వేసుకున్నాను కదా శారీ, దాని గురించి ఆ శారీ ఏంటంటే ఇది అనమాట. నేను ఓపెన్ చేసి చూస్తాను. ఇదేమో పళ్ళు వస్తుంది, బాడీ మొత్తం ఇదన్నమాట ఇలా వస్తుంది. కిందనేమో ఇలా, కింద మళ్ళీ లేస్ వస్తుంది, పైన కూడా లేస్ వస్తుంది. బాడీ మొత్తం ఈ కలర్ ఉంటుంది అండ్ శారీ పళ్ళు వచ్చేసి ఇదన్నమాట, హాఫ్ అండ్ హాఫ్ శారీ టైప్. ఇది మనము లంగావని శారీస్ అంటాం కదా, ఆ మోడల్ అనమాట. ఇదేమో రా సిల్క్ మీద జరీ వర్క్ క్లాత్. ఇదేమో క్రేప్, క్రేప్ తెలిసిపోయింది నాకు క్రేప్ అనమాట. క్రేప్ మీద ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి, మొత్తం థ్రెడ్ వర్క్, ఏది ప్యాచ్ వర్క్ కాదు, మొత్తం థ్రెడ్ వర్కే. అండ్ కింద మాత్రము ఇలాగ పెద్ద లేస్ వచ్చింది, పైకి వచ్చేసరికి చిన్న లేస్ అనమాట. అంటే పైకని కాదు, పళ్ళు పార్ట్ మొత్తం ఇలాగే ఉంది లేస్ అండ్ కింద బాడీ పార్ట్ వచ్చేసి అది పెద్ద లేస్ అనమాట. అండ్ ఈ శారీ నేను షాప్ లోనే తీసుకున్నాను. చెప్పాను కదా మేము ఛత్తీస్గఢ్ లో ఉండే వాళ్ళము. ఫస్ట్ ఛత్తీస్గఢ్ లో రాయగఢ్ లో ఒక మాల్ లో అనమాట. ఈ శారీ నాకు అప్పుడు 1600 పడింది. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే నా శాలరీతో కొన్న ఫస్ట్ శారీ అనమాట ఇది. అందుకే నాకు ఇది చాలా ఇష్టం. అండ్ నేను ఎక్కువసార్లు కట్టలేదు, కొన్ని 2-3 ఇయర్స్ అవుతున్నా కూడా నేను ఎక్కువసార్లు కట్టలేదు దీన్ని. అప్పుడు నాకు తెలిసి నేను సెకండ్ టైం కట్టాను అనుకుంటా, ఆ వ్లాగ్ సెకండ్ టైం నాది. అండ్ దీని మీద వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి కనిపిస్తుందా అన్నమాట, చోకర్. దీనికేమో ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. ఇది ఒరిజినల్ కెంపు అంటాం కదా, అది ఒరిజినల్ కెంపు చోకర్ అనమాట. మ్యాట్ ఫినిష్ లో కింద మొత్తం గుత్తి పూసలు వచ్చాయి. ఫేవరెట్, కొంచెం హెవీగానే ఉంటుంది బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సారీ టాప్ మీద చెట్టకపోవచ్చు. ఇలా బాగుంది కదా, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ లో మీనాస్ జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట. వాళ్ళ దగ్గర నిజంగానే బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ అనమాట. దీని ప్రైస్ నాకు 2480 రూపీస్ పడింది. ఇది తీసుకొని కూడా నేను 7 మంత్స్ అవుతుంది అండ్ దీన్ని వాడాను కూడా 2-3 టైమ్స్. ఎక్కడ కలర్ షేడ్ అవ్వలేదు. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది, ఎక్కడ గుచ్చుకునేదే లేదు. అండ్ ఈ స్టోన్స్ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ నేను ఇది అడిగినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మళ్ళీ నేను 2 మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు పోస్ట్ చేస్తే మళ్ళీ అప్పుడు అడిగితే 2 మంత్స్ వెయిట్ చేసి మరి కొన్నాను దీన్ని. బాగుంది కదా,
అండ్ అదే శారీ మీద నేను వడ్డానం కూడా పెట్టుకున్నాను. వడ్డానం అనమాట. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే. ఇది మొత్తం సీజెడ్స్, క్వాలిటీ చాలా బాగుంది, ప్రైస్ కూడా అంతే బాగుంది. ప్రైస్ వచ్చేసి దీని 1470 రూపీస్ ఎంత పడ్డది, ఇంకా 1500 అనుకుందాము. ఇదన్నమాట, చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది. ఇది నేను శ్రీయానాస్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో, ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ బట్ శ్రీయానాస్ అనమాట. మీనాస్, శ్రీయానాస్, ఇంకొకటి లక్ష్మీ ఫ్యాషన్ అని ఉంటుంది. వీళ్ళ దగ్గర నేను కొంచెం ఎక్కువ జ్యువెలరీ కొన్నాను, ఎందుకంటే బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తాను వాళ్ళని. వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తే ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది, వాళ్ళ క్వాలిటీ బాగుంటుంది, వాళ్ళ రెస్పాన్స్ బాగుంటుంది, ప్రైస్ మెయిన్ గా. నేను నిజంగా చెప్తున్నాను, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొంటాను అనమాట. ఎతికి మరి ఎక్కడ తక్కువ ఉందో అక్కడ కొంటాను. వీళ్ళ దగ్గర ప్రైజెస్ చాలా బాగుంటాయి. లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ ఇప్పుడు నేనేం వేసుకోలేదు, వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు. నెక్స్ట్ శారీ గురించి, ఇది నెక్స్ట్ శారీ, ఓ సారీ, దాని బ్లౌజ్ చూపించలే కదా నేను. బ్లౌజ్ ఏమో ఇది మాత్రం నేను పెట్టించాను అనమాట సపరేట్ గా. ఇది క్లాత్ దొరుకుతుంది, 500 రూపీస్ మీటర్ అనమాట క్లాత్. నాకు ఎంత మీటర్ పట్టి కుట్టారో తెలియదు కానీ నాకు కొంచెం తేలింది బ్లౌజ్. సైడ్ కి జిప్ పెట్టించేసాను. అంటే నేను ఎక్కువ మట్టుకు ఈ శారీని మాత్రం ఫ్రంట్ పళ్ళు ఇష్టపడతాను అనమాట. ఫ్రంట్ పళ్ళు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆ రోజు కూడా నేను ఫ్రంట్ పళ్ళు వేసాను. అండ్ ఈ శారీ, ఇది నేను విలేజ్ అండ్ ఫార్మ్ వ్లాగ్ లో వేసుకున్నాను అనమాట. ఈ శారీ గురించి అయితే ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో నాకైతే. ఈ శారీ నిజంగా అంత బాగుంటుంది, ప్రైస్ కూడా అంతే బాగుంటుంది. జస్ట్ 1500 ఈ శారీ. కానీ వేసుకుంటే మాత్రం షైన్ అండ్ పట్టులకు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ క్లాత్ ఏంటంటే మధ్యలో వచ్చేసి టిష్యూ అన్నమాట, బనారస్ టిష్యూ. ఎక్కువ ఎండ్ చూపిస్తాను మీకు తెలుస్తుంది. టిష్యూ మీద మొత్తం జరీ వర్క్, మొత్తం శారీ అంతా ఇలా జరీ వర్క్ ఉంటుంది మొత్తము. అండ్ కింద పైన బార్డర్, కింద మాత్రం పెద్ద బార్డర్, ఇలా బూటీస్ వచ్చాయి, డ్రాప్ షేప్ బూటీస్. అండ్ పైన కొంచెం చిన్నగా సేమ్ డ్రాప్ షేప్ బూటీస్, గోల్డ్ సిల్వర్ అలా మొత్తం వచ్చింది అనమాట. వెయిట్ కూడా చాలా తక్కువ అండ్ కంఫర్టబుల్ శారీ. అసలుకి ఎలా అంటే అలా ఉండిపోతుంది అనమాట. అంత బెస్ట్ ప్రైస్ లో ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆ శారీకి, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. కాంట్రాస్ట్ ఏమి రాలేదు, బట్ ఈ హ్యాండ్స్ కి ఇలాగా సిల్వర్ అండ్ గోల్డ్ మొత్తం జెరీ అనమాట. టిష్యూ మీద జెరీ వచ్చింది బ్లౌజ్ మొత్తం. అసలు కాంట్రాస్ట్ వేయకపోతేనే బాగుందని అనిపించేసి దీన్ని ఇలాగే కుట్టించేసాను సింపుల్ గా, మామూలుగా నెక్ పెట్టించేసి. అండ్ ఈ శారీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే కొన్నాను. ఆ శ్రీస్ క్లాతింగ్ అని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేరు అనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు. అక్కడ కూడా శారీస్ చాలా రీజనబుల్. అంటే ఇవి ఇమిటేషన్ పట్టులేండి, ఇమిటేషన్ కంప్లీట్ సిల్క్ కాదు, ఇమిటేషన్ సిల్క్ లోనే, బట్ క్వాలిటీ ఇస్ ఆబ్వియస్లీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే అనమాట. అండ్ ఇది నేను 1500 అంటే అబ్బా నిజంగా 1500 పెడుతున్నాను, ఫోటోలో చూసినంత షైన్ ఉంటుందా అని ఏదో. అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆన్లైన్ లో కానీ బట్టలు చాలా తక్కువ కొంటాం. నాకు వేసుకొని దాన్ని క్లాత్ టెస్ట్ చేసి తీసుకోవడం అనేది సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకో ట్రై చేద్దాంలే అని తీసుకున్నాను, బట్ అబ్సల్యూట్లీ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా బాగుంది. నాకు కట్టుకుంటే కూడా సూపర్ ఉంది అసలు ఈ శారీ. అండ్ ఈ శారీ మీదకి ఇంకా హైలైట్ తెచ్చింది ఏంటంటే, ఎడిపోయిందబ్బా అది, ఇక్కడ ఉంది. ఇది నెక్ పీస్ అనమాట, పర్స్ది. అంటే అకేషన్ అంత సింపుల్ గానే రెడీ అవుదామని. ఇది ఆనెక్స్ అండ్ పర్ల్స్ అనమాట. ఆనెక్స్ అండ్ పర్ల్స్ మధ్యలో ఇట్లా, ఇది థ్రెడ్ కాదు మొత్తం, అది వైర్ వీవింగ్ మొత్తం గోల్డ్ అండి. ఇది బ్యాక్ సైడ్ చైన్. అండ్ ఇది కింద మొత్తం పర్ల్స్ మధ్యలో కూడా అది వైర్ వీవింగ్ అనమాట, గోల్డ్ అండి. ఇది సింపుల్ గా ఉంది కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. కానీ దీనికి ఇయర్ రింగ్స్ రాలేదండి.
ఇయర్ రింగ్స్ రాలేదు. దీని కాస్ట్ నాకు వితౌట్ ఇయర్ రింగ్స్ 600 పడింది. ఇది మన జ్యువెలరీ వ్లాగ్ లో చూసుంటారు, ఇది నేను చూపించాను కూడా లాస్ట్ లో. మధుసూదన్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఇది ఈ శారీ మీదకి వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ నేనేమో ఇది మ్యాచ్ చేస్తాను దీని మీదకి. ఇయర్ రింగ్స్ ఏమో ఇవి. ఇది యాక్చువల్లీ వేరే సెట్ ఇయర్ రింగ్స్ అనమాట, వేరే నెక్లెస్ వి. కానీ ఇది ఇంట్లో గ్రీన్ బీడ్స్ ఉన్నది, గ్రీన్ ఆనెక్స్ ఉంది కాబట్టి గ్రీన్ దీనికి కూడా గ్రీన్ స్టోన్ మ్యాచ్ అవుతుందేమో అని ట్రై చేసా. బట్ ఎక్సలెంట్ మ్యాచ్ యాక్చువల్లీ, బాగున్నాయి కదా. దీని నెక్లెస్ కూడా చాలా బాగుంటుంది, అది నా జ్యువెలరీ కలెక్షన్ లో చూపిస్తా. అండ్ ఈ నెక్లెస్ కాస్ట్ నాకు ఎందుకు జ్యువెలరీ వర్క్ లోనే చెప్తాలే. అండ్ ఈ వీల్ దగ్గరే నేను ఇంకో శారీ కూడా తీసుకున్నాను, వాళ్ళ దగ్గర ఈ శారీ కూడా తీసుకున్నాను అనమాట. ఈ శారీ ఏమో సెమీ సిల్క్, కాంచీవరం సెమీ సిల్క్ శారీ అంటారు. కింద మొత్తం కంచి బార్డర్ వస్తుంది, బిగ్ బార్డర్. అండ్ పైకి వచ్చేసరికి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఇది ఫోటోలో చూసి దీన్ని లంగా అని కుట్టిద్దామా లేకపోతే క్రాప్ టాప్ అలా చేద్దామా, ట్రెడిషనల్ క్రాప్ టాప్ లాగా అనుకున్నాను. కానీ ఇది శారీగా కూడా చాలా బాగుంది. అసలు ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ కి బ్లౌజ్ కుట్టించుకొని ఒకసారి శారీలా కట్టేసుకొని తర్వాత దీని ఏమైనా మోడిఫికేషన్ చేద్దాం లేదా బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. యాక్చువల్లీ బ్లౌజ్ మొత్తం బూటీస్ వచ్చాయన్నమాట. బ్లౌజ్ మొత్తం బూటీస్ వచ్చినందుకు ఇలా సింపుల్ గా మామూలు నెక్ పెట్టించేసి కుట్టించేసాను. ఏం వర్క్ వేస్తే ఇంకా హెవీ అనిపిస్తుంది. శారీ ఆల్రెడీ ఆల్ ఓవర్ వర్క్ అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ఉంది కాబట్టి సింపుల్ గానే కుట్టించేసాను దీన్ని. అండ్ దీనికి కూడా ముహూర్తం రావాలి, నేను కట్టుకోవాలి. అండ్ దీని కాస్ట్ కూడా మీరు అస్సలు నమ్మలేరు. చూడండి ఎంత బాగుందో, క్లోజ్ లో చూపిస్తాను. ఈ బార్డర్ వర్క్ కూడా చూడండి. అండ్ బట్ట కూడా చాలా సాఫ్ట్, ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ప్లేట్స్ అవి కూడా చాలా బాగా సెట్ అయిపోతాయి, సాఫ్ట్. దీని ప్రైస్ ఎంతో తెలుసా? జస్ట్ 1270 రూపీస్. ఎస్, 1270 రూపీస్ మాత్రమే. చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ఇది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందని నా ఫీలింగ్. కట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎప్పుడు కట్టుకుందాం? దివాళీ కట్టుకుందామా? చూద్దాం. ఎంత తక్కువ కాస్ట్ లో చూస్తున్నారో, ఎంత షైన్. ఇది పళ్ళు అనమాట, కంప్లీట్ రిచ్ పళ్ళు. చూడండి దగ్గర చూపిస్తాను. వర్క్ కూడా చూడండి అసలుకి. 1280 రూపీస్ కి ఇంత రిచ్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ వర్క్ ప్లస్ సాఫ్ట్ మెటీరియల్ అంటే నిజంగా అఫోర్డబుల్ అండ్ నిజంగా రీజనబుల్ ప్రైసే. నేను కూడా చూసి షాక్ అయ్యాను. అండ్ ఫోటోలో మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఫోటోలో బాగున్నాయి కానీ కొంటాం కానీ లోపల భయం ఉంటుంది, బాగా వస్తుందా అండ్ నిజంగా సాటిస్ఫైడ్ అండి. నిజంగా ఈ ఆన్లైన్ లో కొన్నవి ఎంత సాటిస్ఫైడ్ అంటే ఎక్స్పెరిమెంట్ చేశారనమాట ఎలా వస్తుంది అనేది. ఆ ఎక్స్పెరిమెంట్ మాత్రం 100% సక్సెస్ అయ్యింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ శారీ భారీ బడ్జెట్ శారీ అనమాట. ఇప్పటి వరకు చూసినట్టు కాదు. ఈ శారీ కంప్లీట్ కాంజీవరం సిల్క్ శారీ అనమాట. ఎస్, గుర్తొచ్చిందా? ఇది గృహప్రవేశం బ్లాగ్ లో కట్టుకున్నాను శారీ అనమాట. శారీ వచ్చేసి డ్యూయల్ షేడ్ ఉంది అనమాట. గోల్డ్ ప్లస్ ఆనియన్ పింక్ అనుకుంటారు. ఎస్, ఇది ఆనియన్ పింక్ ప్లస్ గోల్డ్ బూటీస్ మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్. అండ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అనమాట. బార్డర్ లో కూడా చూడండి మీరు ఎంత బాగా వచ్చిందో వర్క్ అసలుకి. అండ్ నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనే తీసుకున్నాను. ఇది కోయంబత్తూర్ కలెక్షన్స్ అనేది డైరెక్ట్ కంచి నుంచి వస్తుంది అనమాట. వీవర్స్ వాళ్ళ పేజ్ ఇది. ఈ శారీ నాకు 13,800 రూపీస్ పడింది. అబ్బా 13,000 అనుకుంటున్నారా? 14,200 తక్కువ 14,000 అనమాట. బట్ అండ్ ఇది నేను 14,000 ఇంత ఎందుకు పెట్టింది ఆన్లైన్ లో అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే నేను ఇది కొనే ముందు 2-3 షాప్స్ కూడా ట్రై చేశాను. సేమ్ ఇదే క్లాత్ ఇలాంటిదే, కలర్స్ వేరు. కొన్ని మాల్స్ లో 20,000 ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ 20,000, 19,000 అలా ఉందన్నమాట. డైరెక్ట్ వీవర్స్ నుంచి అంటే చేనేత వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి
మనకి చాలా తక్కువ రేట్కి వచ్చింది. అంటే 6,000 తగ్గింది. అంటే వాళ్ళు 6,000 ఎంత మార్జిన్ ఉంటుందా అని కూడా అనుకోవచ్చు. కొందరి దగ్గర ఉంటుంది, కొందరి దగ్గర ఉండదు. మార్జిన్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేబీ ఇది 14,000 కాకుండా 16,000కి రావచ్చు. ఆ రోజు మాత్రం సేల్ ఉండే అనమాట, బ్రైడల్ సేల్ అనేది ఉండే. బ్రైడల్ శారీస్ లో ఇది ఒకటి బ్రైడల్ సేల్ ఉంది కాబట్టి నాకు 6,000 తగ్గింది. అండ్ ఎస్ కొన్ని షాప్స్ లో మార్జిన్ ఉంటుంది, ఇంత కాకపోయినా కొంచెమైనా మార్జిన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా షాప్ రన్ చేయాలి కాబట్టి. అండ్ వీవర్స్ దగ్గర నుంచి ఏంటంటే మనకి డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ రేటే ఇస్తారనమాట. ఈ శారీస్ ఈ పేజ్ లో అన్ని కంప్లీట్ సిల్క్ శారీస్ ఉంటాయి. సాఫ్ట్ సిల్క్ అవని, కంచి సిల్క్ అవని, అండ్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని శారీస్ ఉంటాయి విత్ బెస్ట్ ప్రైజెస్ అనమాట. ఇందులో మా పిన్ని వాళ్ళు కూడా తీసుకున్నారు అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకున్నారు. అది నచ్చి కూడా చూసి వాళ్ళ దగ్గర చూసి కూడా నేను తీసుకున్నాను అనమాట. సాహసం చేశాను. బట్ లిటరలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ శారీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనమాట. మొత్తం ఇది శారీ అంతా ఆల్ ఓవర్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వస్తే నేను ఇలా వర్క్ వేయించాను, మగ్గం వర్క్ ట్రెడిషనల్ గా ఉండాలని ఇట్లా కాసుల పేరు వర్క్ వేయించాను బ్యాక్ సైడ్ మొత్తం ఇలా. అండ్ హ్యాండ్స్ కి నాకు బ్లౌజ్ హెవీగా బరువు ఉండకూడదు, నేను క్యారీ చేయలేను. అండ్ బేబీని కూడా క్యారీ చేయాలి కాబట్టి హెవీగా ఉంటే మొత్తం హెవీగానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం నాకు వెయిట్ తక్కువ ఉండాలి, బ్లౌజ్ థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉండాలి, స్టోన్స్ తక్కువ ఉండాలని ఇలా ఇలా చేయించాను అనమాట. ఎవరైనా ఈ డిజైన్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనము వంకి పెడతాం కదా చేతికి, ఆ మోడల్ అనమాట. కొంచెం రిచ్ లుక్ ఉండాలి, ప్లస్ బరువు తక్కువ ఉండాలి, ఆల్ ఓవర్ ఉండకూడదు అని ఇలా ప్లాన్ చేశాను నేను. యాక్చువల్లీ ఈ డిజైన్ నేనే డ్రా చేసి మరి ఇచ్చాను వాళ్ళకి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. అండ్ ఇంకా హైలైట్ ఏంటి శారీకి ఇచ్చిందంటే, అండ్ ఇది హిప్ బెల్ట్ అనమాట. ఇది కూడా మగ్గం వర్క్ హిప్ బెల్ట్, మొత్తం ఇది మగ్గం వర్క్ చేతితో చేశారు. అండ్ ఇది మన బ్లౌజ్ పీసే చాలా దీని బట్ట చాలా పెద్దగా వచ్చింది అనమాట. అందులోనే అయిపోయింది, ఇది సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. అండ్ ఇలా ఎలాస్టిక్ అనమాట. ఈ మధ్య ఇవి చాలా ట్రెండింగ్ ఇప్పుడు. సింపుల్ శారీస్ కూడా ఇలాంటి ఒక హెవీ హిప్ బెల్ట్ వేసేస్తే లుక్ అదిరిపోతుంది ఇలా సైడ్స్ కి. అండ్ మనకి కంప్లీట్ మన మెజర్మెంట్ తో కుట్టిస్తాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా అట్లా 2 ఇస్తారు. మనం 3 కూడా పెట్టించుకోవచ్చు కానీ 2 ఓకే, 2 is ఓకే. అంటే ఇలా హిప్ బెల్ట్ అనమాట. మొత్తం శారీని మొత్తం ఒక బ్యూటిఫుల్ లుక్ అన్నమాట. ఇది యూనిక్ అండ్ బ్యూటిఫుల్ లుక్ ఇచ్చేసింది హిప్ బెల్ట్ ప్లస్ ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కి ఏమో నాకు ఓన్లీ మగ్గం వర్క్ విత్ బెల్ట్ మగ్గం వర్క్ ఏమో 2,500 అయింది. అండ్ బెల్ట్ స్టిచ్చింగ్ కి బ్లౌజ్ స్టిచ్చింగ్ కి నాకు 800 ఖర్చు అయింది. అంటే బెల్ట్ స్టిచ్చింగ్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా, ఓన్లీ వర్క్ వేసి ఇచ్చారనమాట. వర్క్ కి మాత్రమే 2,500 బ్లౌజ్ అండ్ బెల్ట్. అండ్ ఈ రెండు ఇలా స్టిచ్ చేయడానికి కంప్లీట్ బెల్ట్ ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేయడానికి బ్లౌజ్ కి నాకు 800 రూపీస్ ఖర్చు అయింది అనమాట. అండ్ నేను దీనికి టసల్స్ కూడా వేయించాను, అంటే మనము ముళ్ళు అంటాం కదా ఇలా. దీనికి కూడా నేను కాసులు పెట్టించాను, మొత్తం బ్లౌజ్ అంతా కాసుల పేరు వచ్చింది కాబట్టి ఇది టసల్స్ కూడా కాసులు అయితే బాగుంటుందని దీనికి టసల్స్ కూడా కాసులు వేయించాను. ఇలా ఆనియన్ పింక్ గ్రీన్ కాంబినేషన్స్ లో ఇలా వేయించాను అనమాట. సింపుల్ గా అండ్ హెవీగా కూడా ఉండకూడదు, బరువు ఉండకూడదు. ఎందుకంటే కొంచెం కంచి శారీస్ అంటే బరువు ఉంటాయి కానీ ఇది అంత బరువు లేదు. నిజంగా చెప్తున్నాను, చాలా బరువు ఉంటుంది, స్టిఫ్ గా ఉంటుంది అని అనుకున్నాను కానీ అట్లేం లేదు. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఈజీలీ ఫోల్డబుల్ అనమాట. ఇది కూడా నాకు నచ్చింది బట్ట. అండ్ ఈ టసల్స్ కి వచ్చేసి నాకు 250 రూపీస్ పడింది. ఎస్, 250 మాత్రమే పడింది అనమాట. అండ్ ఈ శారీకి మొత్తానికి నేను ఖర్చు పెట్టింది 17,350 రూపీస్ ఖర్చు పెట్టాలన్నమాట. 17,300 రూపీస్ ఖర్చు పెట్టాను. అండ్ ఇది పళ్ళు. నేను ఆ శారీస్ వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఇది. ఎస్, గుర్తుపట్టే ఉంటారు నా పాత వీడియోస్ చూసిన వాళ్ళు.
అది 3-in-1 రామ్ పరివార్ సెట్ అంటాం కదా, అదే రామ్ పరివార్ చాందబాలి గుట్ట పూసల్ మోడల్ సేమ్ మధుసూదన్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర తీసుకుంది ఇది కూడా. అప్పుడు నేను లాంగ్ తీసుకున్నాను అండ్ లాంగ్ షార్ట్ 2 వేసుకుందామని షార్ట్ కూడా తీసుకున్నాను అనమాట. బట్ బెల్ట్ అదంతా హెవీ అయిపోతుందేమో, ఓన్లీ ఆ రోజు షార్టే వేసుకున్నాను. మాత్రం చాలా బాగుంది అసలు, లుక్ మాత్రము ఆ బ్లౌజ్ కి హారానికి ఎగ్జాక్ట్ చాలా బాగుంది. కాకపోతే నాకు రెడీ అవ్వడానికి టైమే లేకుండా ఆ రోజు ఏదో శారీ కట్టేసుకొని జ్యువెలరీ వేసేసుకొని అది పూజ జరిపించేసాం. ఎందుకంటే దాని ముందు రోజు అసలు గుర్తు ఉండొచ్చు, చాలా హెవీ రైడ్ ఉండే అనమాట. అన్ని పనులు అదే రోజు చేయాల్సి వచ్చింది. సో ఫుల్లీ టైర్డ్, రన్నింగ్ లాగా గడిచిపోయింది ఆ రోజు. ఇంకా రెడీ అయితే బాగుంటున్న ఫీలింగ్ ఉండే, బట్ నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్. దీని కాస్ట్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా వస్తాయి. ఇయర్ రింగ్స్ దీనివి సింపుల్ గా ఇలాగే వస్తాయి అనమాట. నాకు ఇంత హెవీ సెట్ మీద ఇప్పుడు రామ్ పరివార్స్ కానీ ఇట్లా లాంగ్ సెట్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా వస్తున్నాయి, అదే మైనస్ పాయింట్. కానీ నేను దీనికి మాత్రము ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది వేసుకున్నాను. ఇది కూడా సపరేట్ గా తీసుకున్నాను అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ నాకు 450 రూపీస్ పడింది. దగ్గరలో షాప్ దగ్గర, మా ఇంటి దగ్గర ఒక షాప్ లో తీసుకున్నాను. దీనికి మ్యాచ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ముందే తీసుకున్నాను, అలా మ్యాచ్ అయిపోయింది దీనికి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2100 పడింది నాకు. ఎస్, ఇది గేరు పాలిష్ వచ్చింది. మధ్యలో అంతా రామ్ పరివార్, రాముల వారు, సీతా లక్ష్మణ్ గారు అండ్ చాందబాలి మోడల్ కి గుట్ట పూసలు అనమాట. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే, నెక్ రౌండ్ గా సూపర్ ఉంటుంది. అండ్ ఇది నేను నేను బతుకమ్మ బ్లాక్ కూడా ఇదే నెక్లెస్ వేసుకున్నాను అనమాట. బతుకమ్మ బ్లాక్ వేసుకున్న శారీ వచ్చేసి ఇది. అస్సలు ఈ శారీ నాకు ఎంత నచ్చిందంటే దీని ప్రైస్ కానీ ఇది కానీ చాలా చాలా నచ్చింది. ఎస్, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కాదు, ఇది ఆర్ఎస్ బ్రదర్స్, మెహదీపట్నం ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకున్నాం ఈ శారీ. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా దొరుకుతున్నాయి. మీరు నేను చెప్పిన సైట్స్ లో ఒకసారి చూడండి, ఇంకా వేరే సైట్స్ లో. ఇది కుబేర పట్టు శారీ. కింద వచ్చేసి ఇలా కంచి బిగ్ బార్డర్ వస్తుంది, కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మొత్తం ఇలా సిల్వర్ జరీ వర్క్ వచ్చింది అనమాట. కంప్లీట్ ఆల్ ఓవర్. దీనికి కూడా ఏం వర్క్ ఏం వేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గానే పైపింగ్ పెట్టించి కుట్టించేసాను. బట్ ఈ బ్లౌజ్ నాకు ఆ రోజు రెడీ లేకుండా అండి, అందుకే ఈ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేసి వేసేసుకున్నా. బట్ అది కూడా సూపర్ మ్యాచ్ అయింది. అండ్ ఇది ఇంకా సాఫ్ట్ అండ్ ఇంకా లైట్ వెయిట్ అనమాట. అసలుకి బాడీ మనం ప్లేట్స్ పెట్టినా గానీ కింద చింగులు పెట్టినా గానీ ఈజీగా సెట్ అయిపోయి 5 minutes లో కట్టేసుకోవచ్చు. అండ్ దీని షైనింగ్ అవ్వని ఇది అసలుకి. దీని ప్రైస్ చెప్పాలా, 2400 రూపీస్ మాత్రమే. ఎస్, 2400 రూపీస్ మాత్రమే. దీని పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది. ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. ఇదంతా శారీ అనమాట, ఆల్ ఓవర్ శారీ. పైన వచ్చేసి ఇలా రన్నింగ్ బార్డరే వచ్చింది, బట్ కింద కాంట్రాస్ట్ బార్డర్ విత్ పింక్ కాంట్రాస్ట్ బార్డర్ విత్ సిల్వర్ జరీ అనమాట. వేసుకుంటే అసలుకి వావ్ అనాలి. నాకు నిజంగా నచ్చింది. ఇది యాక్చువల్లీ నేను కొనలేదు, నాకు ఇది గిఫ్ట్ అనమాట. అంటే గృహప్రవేశం కి పిన్ని వాళ్ళు పెట్టారు ఈ శారీ. అంటే నేను వెళ్ళాను కాబట్టి నాకు ప్రైస్ తెలుసు, నన్ను తీసుకొని వెళ్ళింది అనమాట. సో చాలా బాగుంది కదా. అండ్ దీని మీద కూడా నేను యాక్చువల్లీ నాకు ఆ రోజు కూడా బతుకమ్మ చేసి చాలా టైం అయిపోయింది కాబట్టి ఇది అలా రెడీ అయిపోయాను, దొరికింది వేసేసుకున్నాను అనమాట. దీని మీద కూడా నేను ఇదే వేసేసుకున్నాను ఆ రోజు. నెక్స్ట్ ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో కానీ మీకు ఎక్కడైతే అవైలబుల్ గా ఉన్న దగ్గర ఒకవేళ పర్చేస్ చేసి కట్టుకుంటే ఆ వీడియోలోనే చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అది మిస్ అయిపోతే కనుక నేను నా ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ పెడతాను అనమాట. ఆ పిక్ కింద, ఆ వీడియో కింద వాళ్ళది లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు నా ఇన్స్టాగ్రామ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది నన్ను గృహప్రవేశం వ్లాగ్ చూసి హోమ్ టూర్ అడిగారు, కానీ చేయలేకపోయాను. ఐమ్ వెరీ సారీ అండి. ఎందుకంటే అప్పుడు మొత్తం బిజీగా ఉండే మేము, వర్షాలు అండ్ ఇంకా కింద ఫ్లోర్ లో ఇంటీరియర్ అవ్వలేదన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో కొంచెం అయ్యాక చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వచ్చేసామన్నమాట. ఈసారి హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా ప్రామిస్ హోమ్ టూర్ చేస్తాను. విలేజ్ హోమ్ టూర్ గురించి కూడా చాలా మంది అడిగారు, నేను బయట మాత్రం చూపించగలిగాను. ఈసారి విలేజ్ కి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తాను. అండ్ మేము విలేజ్ లో కూడా అండ్ హైదరాబాద్ లో కూడా ఇంటీరియర్ చేసామన్నమాట, అది కూడా చూపిస్తాను.
ఇన్ కేస్ మీకు అదేమైనా యూజ్ అవుతుందేమో కొన్ని మోడిఫికేషన్స్ పెట్టి కొంచెం బ్రెయిన్ పెట్టి కొద్దిగా ఇంటీరియర్ డిజైన్ చేసాము. అది మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. అండ్ హోమ్ టూర్ ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఎప్పుడు వెళ్తారు అనకండి, ఎప్పుడు డిసైడ్ అయితే అప్పుడు వెళ్తాను. అండ్ హౌ టు స్టైల్ కేటగిరీలో తీసుకున్నాను నేను యాక్చువల్ గా మన ఛానల్ వచ్చేసి. అది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్, మనం బడ్జెట్ లోనే బెస్ట్ గా రెడీ అవ్వచ్చు, మనం బెస్ట్ గా పర్చేస్ చేయొచ్చు. మన బడ్జెట్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లుక్ అండ్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇలా అనేది మన థీమ్ అన్నమాట. ఇప్పుడు మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని సొంతంగా నేను టాప్స్ కూడా డిజైన్ చేసి అండ్ కొన్ని మోడిఫికేషన్స్, ఇప్పుడు జ్యువెలరీలో కూడా మనం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ బాగా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు మన దగ్గర కొన్ని జ్యువెలరీ పాతగా అయిపోయి ఉంటాయి, దాన్ని ఎలా మళ్ళీ మోడిఫై చేయొచ్చు, ఆర్ బ్రేక్ అయిపోయి ఉంటాయి, దాని ఇలా మళ్ళీ డిజైన్ కొత్త జ్యువెలరీ లాగా ఎలా డిజైన్ చేయొచ్చు. అండ్ క్రాఫ్ట్స్ మెయిన్లీ నేను క్విల్లింగ్ కూడా చూద్దాం అనుకుంటున్నాను మన ఫర్దర్ వీడియోస్ లో. అండ్ క్విల్లింగ్ ఇయర్ రింగ్స్ కూడా అండ్ క్విల్లింగ్ సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా నేను ఫర్దర్ వీడియోస్ లో చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియో కాదు, ఫర్దర్ వీడియోస్ లో అనమాట. అండ్ వెయిట్ లాస్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని యాక్చువల్లీ నాకు మెయిన్ ఎక్సర్సైజ్ వచ్చేసి నా హ్యాబిట్ ఏంటంటే డాన్స్ అనమాట. డాన్స్ మన ఎంటర్టైన్మెంట్ ప్లస్ మైండ్ రిలాక్సేషన్ అండ్ బాడీ ఎక్సర్సైజ్ కూడా పనికొస్తుంది. అది కూడా నేను ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే మన ఫర్దర్ వీడియోస్ లో అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇందులో మీకు ఏదైనా నచ్చితే నాకు కమెంట్ రాయండి. అండ్ ఇంకేదైనా ఫర్దర్ వ్లాగ్స్ కి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే సజెస్ట్ చేయొచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ నా ఇన్స్టాగ్రామ్ ది లింక్ ఇస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ వచ్చి సాత్పాటి దీక్ష, నో స్లాషెస్ నో డాట్స్, జస్ట్ సాత్పాటి దీక్ష అని టైప్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. మీరు అందులో కూడా నాకు సజెస్ట్ చేయొచ్చు వీడియోస్ గురించి కానీ, నా ఫర్దర్ వీడియో ఏం చేయాలన్నది కానీ. అండ్ థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా, చేస్తున్న వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా నెక్స్ట్ వీడియో ఏంటంటే దివాళీ రాబోతుందని చెప్పాను కదా, దివాళీ వ్లాగ్ అనమాట. దివాళీకి కొంచెం డిఫరెంట్ గా దీపాలు పెట్టబోతున్నాము. అండ్ మా పిన్ని ఇంకా డిఫరెంట్ గా దీపాలు పెట్టబోతుంది. అవి ఏంటి, ఎలా పెడుతున్నారు, ఈ దివాళీకి ఎలా రెడీ అవుతున్నారు, ఎలా డెకరేట్ చేస్తున్నారు అనేది దివాళీ వ్లాగ్ అనమాట. ఓకే, దివాళీ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.